ఆయన ఇచ్చిన ఈ పరిచర్యను, ఆయన ఇచ్చిన ఈ అభిషేకాన్ని మీకు ఇచ్చి మీ ద్వారా ఆయన సంతోషపరచబడాలని. మన హృదయంలో కఠినమైన మనసులు పెట్టుకొని, హృదయ శుద్ధి లేకుండా, హృదయ పవిత్రత లేకుండా, హృదయ కాఠిన్యత కలిగి నన్ను చేసుకో అంటే ఏమంటాడు ఆయన? మూతి మీద కొడతాడు ఒకటి. ముందు నీ బ్రతుకు మార్చుకో. ప్రైజ్ ది లార్డ్. నీ క్రియలు మార్చుకో, నీ ఉద్దేశములు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. నీ అలవాట్లు, నీ ఉద్దేశములన్నీ సంఘమునకు, సంఘ పరిచయకు ఐక్యపరచబడిన వలె ఉండాలి. ఒకవేళ సేవకుడు ఒక మాట చెప్పాడు అనుకో, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నాకు తెలిసి ఈ అబ్బాయి ఇంతే, వాళ్ళ నాన్న మంచోడు. మా చర్చిలో ఉన్నారు 2-3. నేనేం చేద్దామన్నా అని మా నాన్న చెప్తుంటాడు.